జపాన్ ఓపెన్ టైటిల్ గెలిచిన తెలుగు షట్లర్ పివి సింధును ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అభినందించారు. భారత బ్యాడ్మింటన్ చరిత్రలో ఇది మరో చారిత్రాత్మక మైలురాయి అని ఆయన అభివర్ణించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అంతర్జాతీయ స్థాయి వెడ్డింగ్ డెస్టినేషన్ గా ప్రమోట్ చేయడంపై రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్ ప్రత్యేక దృష్టి సారించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అద్భుతమైన ప్రకృతి అందాలు, చారిత్రాత్మక కోటలు, సుదీర్ఘమైన సముద్ర తీరాలతో వెడ్డింగ్ డెస్టినేషన్లకు అత్యంత అనువైన ప్రాంతంగా నిలుస్తోందని పేర్కొన్నారు. ప్రపంచ స్థాయి బీచ్ వెడ్డింగ్స్ నిర్వహించుకోవడానికి హిల్ రిసార్ట్స్ కలయికతో ఉన్న వైజాగ్ తీరం ఎంతో రమణీయంగా ఉంటుందని వివరించారు. రాష్ట్ర అభివృద్ధిలో ఉద్యోగులు, ఉపాధ్యాయుల భాగస్వామ్యం ఎంతో అవసరమని, వారి సంక్షేమ బాధ్యతను కూటమి ప్రభుత్వం తీసుకుంటుందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్ల శ్రీనివాసరావు అన్నారు. భవిష్యత్తు తరాలకు మేలు చేసే కూటమి ప్రభుత్వాన్ని మరిన్ని దఫాలు కొనసాగించే బాధ్యతను ఉద్యోగులు, ఉపాధ్యాయులు తీసుకోవాలని అన్నారు. విజయవాడ సత్యనారాయణపురంలో నిన్న నిర్వహించిన జగన్నాథుడి రథయాత్ర శోభాయమానంగా సాగింది. జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రాదేవి మూర్తులను సుందరంగా అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. రథాన్ని లడ్డూలతో తీర్చిదిద్దారు. మహిళలు, యువకులు, చిన్నారులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. 72వ జాతీయ చలనచిత్ర పురస్కారాలలో టాలీవుడ్ ఏకంగా 9 జాతీయ అవార్డులను కైవసం చేసుకుని దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించడంపై రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ హర్షం వ్యక్తం చేస్తూ విజేతలకు తన హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు. భారతీయ చలనచిత్ర రంగంలో తెలుగు సినిమా మరోసారి తన చైత్ర యాత్రను చాటి చెప్పడం ఆనందంగా ఉందన్నారు. గుంటూరు జిల్లాలో మహిళలు వివస్త్రను చేసిన ఘటన దారుణమని సిపిఐ జాతీయ కార్యదర్శి రామకృష్ణ అన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి ఆందోళనకరంగా ఉందని, రాజధాని ప్రాంతానికి, ముఖ్యమంత్రి కార్యాలయానికి సమీపంలోనే ఈ ఘటన చోటు చేసుకోవటం ప్రజల్లో భద్రతపై ఆందోళన పెంచుతుందని చెప్పారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని మెడికల్ హబ్ గా మార్చేందుకు కృషి చేస్తున్నారని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ చెప్పారు. ప్రతి వ్యక్తి 2 సంవత్సరాలకు ఒకసారి అయినా పూర్తి స్థాయి మెడికల్ చెకప్ చేయించుకోవాలని, దానివల్ల ప్రాథమిక స్థాయిలోనే వ్యాధులను గుర్తించి చికిత్స చేయించుకోవచ్చునని చెప్పారు. అమరావతిలోని గన్నవరం ఎయిర్పోర్ట్ ను అభివృద్ధి చేయడం ద్వారా విజయవాడను కూడా వైద్య సేవలకు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రజలు వచ్చే అవకాశం ఉందని చెప్పారు. అందువల్లనే గన్నవరం ఎయిర్పోర్ట్ ను అభివృద్ధి చేస్తున్నామని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ చెప్పారు. రోటరీ అనేది ప్రపంచ వ్యాప్తంగా సేవా కార్యక్రమాలు చేసే గొప్ప సంస్థ అని కొనియాడారు. చదువు, క్రీడలే యువత భవిష్యత్తు అని గుడివాడ ఎమ్మెల్యే వెనుగండ్ల రాము అన్నారు. గుడివాడలో క్రీడలు, క్రీడాకారుల అభివృద్ధికి తన సంపూర్ణ సహకారం ఉంటుందని పేర్కొన్నారు. గుడివాడ పేరు దేశవ్యాప్తంగా నిలిచేలా ఇక్కడి నుంచే జాతీయ, అంతర్జాతీయ క్రీడాకారులు రావాలని ఆయన ఆకాంక్షించారు. ఇప్పుడున్న స్టేడియం ట్రెండ్ను మార్చాలని, ఆధునిక మౌలిక సదుపాయాలతో దీన్ని రాష్ట్రంలోనే ప్రముఖ స్టేడియంగా తీర్చిదిద్దడంలో భాగస్వామ్యమవుతారని ఎమ్మెల్యే రాము అన్నారు. విద్యార్థుల బాధ ఢిల్లీ వరకు వినిపించాలన్న లక్ష్యంతో చాంద్ త్రోకి గూంజ్ ఉద్యమాన్ని జాతీయ స్థాయిలో తీసుకువచ్చామని ఏపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జెడి శీలం పేర్కొన్నారు. దీనిలో భాగంగా రాహుల్ గాంధీ నేతృత్వంలో ఆగస్టు 9న చలో ఢిల్లీ కార్యక్రమం చేపట్టామని తెలిపారు. పేపర్ల లీకేజీలపై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో సిబిఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. గహానా మూవీ ట్రైలర్ చాలా బాగుందని హరివిలు ఫౌండర్ మరియు చైర్మన్ వెమ్మలపల్లి లక్ష్మణ్ చౌదరి అన్నారు. ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని అన్నారు. ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ చూడాల్సినటువంటి సినిమా అని చిత్ర బృందాన్ని కొనియాడారు. విజయవాడ నగరంలోని బెంజ్ సర్కిల్ కూడలిలో వరల్డ్ ఐస్ క్రీమ్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. సురక్ష సేవ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో సుమారు 2000 మందికి ఉచితంగా ఐస్ క్రీంలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ట్రాఫిక్ సిఐ వెంకటరమణ విచ్చేసి ఐస్ క్రీంలను పంపిణీని ప్రారంభించారు.